వీళ్ళు అంటున్నారు, ఐగుప్తు దేశమే బాగుంది కదా, ఆ పాత జీవితమే బాగుంది కదా, అక్కడే బాగున్నామే, విడిపించబడడానికి ముందుకు రావట్లేదు. ఈరోజు దేవుని దగ్గర మన సమస్యలు చెప్పేటప్పుడు గెట్ రెడీ ఫర్ ఏ బ్రేక్ త్రూ. నీ కష్టాలు తీరాలంటే, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్ళాలని జ్ఞాపకం ఉంచుకో. ఇదే జీవితం ఉండాలంటే ప్రాబ్లం ఉండదు. దీవించబడాలనుకుంటే, ఎదగాలనుకుంటే, ఆశీర్వాదం కావాలనుకుంటే కొన్ని సమస్యలు గుండా వెళ్ళాలి. ఎందుకు దేవుడు క్రమక్రమంగా దీవిస్తాడు? వెంటనే ఎందుకు దీవించడు? వెంటనే దీవించేస్తే ఆ ఆశీర్వాదంకు విలువ తెలియదు. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తే దాని విలువ నీకు అర్థమవుద్ది. దేవుని కృప నీకు అర్థమవుద్ది. దేవుడు ఎట్లా తోడున్నాడో అర్థమవుద్ది. ఈ మెట్టు 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 ప్రార్థన ప్రార్థన, ప్రభావ సహాయం, ప్రభావ సహాయం. అప్పుడు చెప్తారు సాక్ష్యము. ఒక లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. యేసయ్య లేకపోతే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. యేసయ్య సహాయం చేయబట్టి మనం ఎట్లా ఉన్నామో మనకి అర్థమవుతుంది. వితౌట్ జీసస్, వితౌట్ గాడ్స్ గ్రేస్ మనం పైకెక్కి రాలేము.